క్రైస్తవులు హల్లెలూయా. सर्वप्रथमे ଆମମାନଙ୍କ ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ଈଶ୍ୱରଙ୍କ ଧନ୍ୟବାଦ। ପୁଣି ପାଷ୍ଟରକୁ ଧନ୍ୟବାଦ ଦିଏ। ଆମକୁ కాపరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ପାଷ୍ଟରକୁ ଧନ୍ୟବାଦ ଦିଏ। ସେ ଅତି ମାନେ ସକାଳେ 7 ରେଡ଼ି ବସିଛନ୍ତି। ఆ పాస్టర్ గారు తలవారి 7 రెడీ అయిపోయారు. విజయ భాଇ ధన్యవాద दिए। విజయ్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన କହିଲେ ମୁଁ ଆଗରୁ ରେଡ଼ି ଅଛି। ఆయన చెప్పాను నేను ముందుగా రెడీ ఉన్నానని చెప్పాను. ମୋର ଗୋଟେ ପ୍ଲେନ୍ ଥିଲା 7:30 ପର୍ଯ୍ୟନ୍ତ। నాకు కూడా ఒక ప్రేయర్ ఉంది 7:30 వరకు ప్రార్థన చేశాను. 8:30 8:10 మేము 8:10 రెడీ అయిపోయాం. సో ବାହାରିଲା ବେଳକୁ ବହୁତ ଲେଟ୍ ହେଇଯିବ ବୋଲିକି କାର୍ରେ చాలా లేట్ అయిపోయారా అని అనుకున్నాను. ମୁଁ ପ୍ରଭୁକୁ ପ୍ରେୟର କଲି। దేవుడితో ప్రార్థన చేశాను. ଆଉ କମାଣ୍ଡ ଦେଲି ସର୍ବପ୍ରଥମକୁ కమాండ్ అంటే ఆదేశం అంటే కమాండ్ చేసిన దేవుడు ఈ కార్ని ఠీక్ టైంలో ନେଇକି ପହଞ୍ଚେଇଦେବ ବୋଲି। ఈ కార్ని సరైన సమయంలో ప్రభు చర్చకి నడిపించాలని ప్రార్థన చేస్తాం. ଆସୁ ଆସୁ ରାସ୍ତାରେ କାର୍ କେତେ ସ୍ପିଡ୍ ଅଛି ମୁଁ ଏମିତି ଦେଖିଲା ବେଳକୁ କେବେ 120 ଏତେ ସ୍ପିଡ୍ ଅଛି। అని వస్తూ నేను చూసాను స్పీడ్గా ఉంటుంది 120 అంత స్పీడ్గా ఉంది. ତ ସର୍ବତ କମାଣ୍ଡ ଦେଇଥିଲା ରାସ୍ତା କ୍ଲିୟର କରିବା ପାଇଁ। పలు రాజ్యంలో దేవదూతుల రాష్ట్రాన్ని దారిని చక్కగా సరళంగా చేశారు. ମୁଁ ଯେତେବେଳେ ଆଗରୁ ଭାବୁଛି ମାନେ ଗୋଟେ ଗାଡ଼ି ହେଲେ ନାହିଁ ହାଇୱେ ଦେଖୁଛନ୍ତି ଗୋଟେ ଗାଡ଼ି ହେଲେ ନାହିଁ చూసినప్పుడు ఈ ପାଣି కూడా నాకు కనబడలేదు. ପୁରା ରୋଡ୍ ଖାଲି రోడ్ అంతా ఖాళీ. ମୁଁ ଯେତେ ସ୍ପିଡ୍ ଚଲେଇ ପାରିବି ମୋ ଇଚ୍ଛା అంత స్పీడ్ కూడా నడిపించగలుగుతాను. అంత ଭାଇ స్పీడ్ ସେଠି କହିଲେ ନାଇଁ ନାଇଁ ଆଉ ଅଧିକ ନାହିଁ స్లో చేయలేదు అన్నారు. ଲାଷ୍ଟ ଆମେ ଟାଇମ୍ ରେ ପହଞ୍ଚିଲୁ 5 ମିନିଟ୍ ଦାଣ୍ଡ ଦେଖିଲୁ। లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు మంచిగా వచ్చాము. తర్వాత కాపరి గారిని చూసాము. పాస్టర్ చూసాం పాస్టర్ ଯେତେବେଳେ ବାହାରେ ଦେଖିଲୁ ఆ పాస్టర్ దగ్గర బయట చూసాం. ଭାଇ ବହୁତ ଖୁସି ହେଇଥିଲେ ଯାହା ଆମେ ଟାଇମ୍ରେ ପହଞ୍ଚିଗଲୁ। మేము చూసాము కరెక్ట్ టైం వచ్చాం. పాస్టర్ తଳ ସେତେବେଳେ ବହୁତ ଟାଇମ୍ରେ ପହଞ୍ଚିଲୁ। కాపరి గారి కింద ఉన్నారు. నేను చూసిన సంతోషించాను. ଆମେ ଚା ପିଉଛୁ మేము ఫ్రీ తాగుతున్నప్పుడు ପାସ୍ଟର କହିଲେ ଯେ ଆଉ ମନରେ ବହୁତ କମ୍ ଲୋକ కొంచెం తక్కువ మంది వచ్చారు. ସେତେବେଳେ ସେ ମୁଭମେଣ୍ଟ ମୁଁ ପ୍ରେୟର କରିଛି। ఆ సమయంలో కూడా నేను ప్రార్థన ସେ చేశాను. ପ୍ରଭୁ ମନରେ ଫୁଲ୍ ହେଇକି ଆସନ୍ତୁ। సంఘము పూర్తి రావాలి అని చెప్పి ଆଉ ଯେତେବେଳେ ମୁଁ ଏଣ୍ଟ୍ରି କଲି నేను ఎప్పుడైతే ఎంట్రీ చేస్తాను ଏ 4 ଭାଗରେ ଭାଗିଥିଲି। 4 భాగాల్లో మనం ఉండేవాళ్ళం. అని ఎప్పుడు ଯେତେବେଳେ ପ୍ରେୟର ସରିଲା ପରେ ମୁଁ ଯେତେବେଳେ ଦେଖିଲି ప్రార్థన ముగించిన తర్వాత మళ్ళీ తిరిగి చూస్తాను. ఆల్మోస్ట్ ఫుల్ పూర్తి అయిపోయారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్। ప్రైజ్ లార్డ్. ସେ ପବିତ୍ର ଆତ୍ମା ଏଠି ଅଛନ୍ତି। పరిశుద్ధ ఆత్మ ఇక్కడ ఉన్నారు. ଅବସ୍ଥାନ କରିଛନ୍ତି ମୁଁ ଦେଖୁଛି మన మధ్య ఆయన నివసిస్తున్నారు. ପ୍ରତି ଜଣଙ୍କ ଉପରେ ଅବସ୍ଥାନ କରିଛନ୍ତି। ପ୍ରତି ଜଣ ఒక్కొక్క వ్యక్తి మీద ఆ పరిశుద్ధ ఆత్మ ఉన్నారు. ଆଜିର ଯେଉଁ ବାକ୍ୟ ଅଛି ఈరోజు వాక్యం ఏంటంటే ଏଇଟା କେବେ ବି ସାତ ରାଉଣ୍ଡ ନେଇପାରିବ ନାହିଁ। ఎప్పుడు కూడా స్థాపన మీకు లాభం తీసుకుని వెళ్ళిపోదు. କେବେ ବି ନାହିଁ। ఎప్పుడు కూడా కాదు. ବହୁତ ଗୁଡ଼ିଏ ବାକ୍ୟ ଆମେ ଶୁଣୁଛେ మన దిన వాక్యం వింటూనే ఉంటున్నాము. କିନ୍ତୁ ବାହାରକୁ ଗଲା ପରେ కానీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ସୈତାନ କ'ଣ କରୁଛି ସେ ବାକ୍ୟ ନେଇଯାଉଛି। అంటే ఆ వాక్యం తీసుకుని లాక్కుని వెళ్ళిపోతున్నాయి. ଯେତେବେଳେ ଆମେ ଦେଖୁଛେ ଯେ ଗୋଟେ ଉଦାହରଣ మన ఉదాహరణ చూస్తూనే ఉంటాం. అసలు టైం ఎంత టైం జస్ట్ టైం చెప్పింది అంటే ఆ టైంలో 40 ना 12:40 ओके ओके 12:40 ଆମର 15 ମିନିଟ୍ ଟାଇମ୍ ଅଛି। 15 ମିନିଟ୍ରେ ସାରିଗଲା ଠିକ୍ ଅଛି। ପୁଣି ପ୍ରଭୁ ସୁଯୋଗ ଦେଲେ మళ్ళీ దేవుడు మా సమయం ଫୁଲ୍ ଗୋଟେ କ୍ଲାସ୍ କରିବା। క్లాస్ ପ୍ରଭୁ ଯାହା ପବିତ୍ରାତ୍ମା ଜଣେଇଛନ୍ତି ମୁଁ ସବୁ పరిశుద్ధ ఆత్మ ఏదైతే మనకి ఇచ్చారు నోట్ କରିଛି। నేను ఏదైతే నోట్ చేస్తాను ఇప్పుడు ఈ 15 మినిట్ ଭିତରେ ఈ 10 నిమిషంలో ମୁଁ ଯେତିକି କହିପାରିବି నేను ఎంత చెప్పగలుగుతాను ସେତିକି ଷ୍ଟପ୍ କରିବି। అంతకంటే స్టాప్ చేస్తాను. ତାପରେ ନେକ୍ସଟ କ୍ଲାସ୍ରେ ଆମେ ପୁଣି మళ్ళీ తిరిగి నేను మళ్ళీ వస్తాను. మీరు అడగగా రావాలి. ପ୍ରଭୁ ସୁଯୋଗ ଦେଲେ ନିଶ୍ଚିତ ଭାବରେ మళ్ళీ దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ తిరిగి వస్తాను. యాక్చువల్గా అందరు తెలియదు ఒక్కొక్క తెలియదా మొత్తం అందరు తెలియదా లేదు. సో నెక్స్ట్ టైం
65 pastors ଆସିଥିଲେ 65 మంది పాస్టర్లు వచ్చారు. pastor ଓକେ ସାର୍ ଆସିଥିଲେ ଆଉ ଭାଇ ଆସିଥିଲେ ଭାଇ ରେଭରେଣ୍ଡ ହେଲେ ମୁଁ ତାଙ୍କର ଚାକିରି କଲାବେଳେ ମୁଁ ପ୍ରେୟର କରୁଥିଲି କେମିତି ସେ ଗୋଟେ ପାଷ୍ଟର ହୁଅନ୍ତୁ. అంటే నేను ఉద్యోగం చేసినప్పుడు ప్రార్థన చేస్తాను ఎలాగైనా పాస్టర్ రిటైర్ ହେଲା ପରେ ఆయన రిటైర్ ବହୁତ మిరాకిల్ ହେଇଛି. ఆయన జీవితంలో చాలా మిరాకిల్ జరిగింది. ଆଉ ଏବେ ମୁଁ ଦେଖିଲି ପାଷ୍ଟର ମାନେ ରେଭରେଣ୍ଡ ହେଲେ ఆయన ఇప్పుడు రెవరెండ్ అయి ఉన్నారు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సో ప్రత్యేక ప్రేయర్ ఆన్సర్ ఫ్రమ్ దేవుడు ఏదంటే సింగిల్ గా మిస్ అయ్యింది. దేవుడు ప్రార్థన చేసిన ప్రత్యేక జవాబు దేవుడు ఇచ్చాడు, ఒక్కటి కూడా మిస్ కాలేదు. ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ନିଜ ପାଇଁ କେବେ ପ୍ରାର୍ଥନା କରିନି. నేను నా గురించి నేను ఎప్పుడు ప్రార్థన చేయలేదు. କ'ଣ ଖାଇବୁ, ఏంటి తినాలి, କ'ଣ ପିନ୍ଧିବୁ, କୋଉଠି ରହିବୁ, ఎక్కడ ఉంటాము, ମୁଁ କେବେ ପ୍ରାର୍ଥନା କରିନି. నేను దాని గురించి ఎప్పుడు ప్రార్థన చేయలేదు. ସବୁବେଳେ ପ୍ରାର୍ଥନା କରିଛି ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాను, ଈଶ୍ୱରଙ୍କ ରାଜ୍ୟ ଆସୁ, దేవుడు రాజ్యంలో ତୁମ ରାଜ୍ୟ ପାଇଁ କ'ଣ କରିବାକୁ ପଡ଼ିବ, మీ రాజ్యం గురించి నేను ఏం చేయాలి, ଆଜି ନା ସେଇଟା ମୋତେ କୁହନ୍ତୁ. అదే మీరు చదవండి. ରାଜ୍ୟ ପାଇଁ କ'ଣ କରିବାକୁ ପଡ଼ିବ ମୋତେ କୁହନ୍ତୁ. మన దేవుడి రాజ్యం గురించి మనం ఏం చేయాలి మీరు చెప్పండి. ମୁଁ ରାତିରେ କେତେବେଳେ ଉଠେ ମୁଁ ଜାଣିପାରେନି. నేను ఎప్పుడు లేస్తున్నా ఉంటే నాకు తెలియదు. రాత్రి କେବେ ଘଣ୍ଟାରେ ଉଠିବି, ఎప్పుడు 1 గంటలప్పుడు, କେବେ 12ଟାରେ ଉଠିବି, 12 గంటలప్పుడు, କେବେ 2ଟାରେ ଉଠିବି, 2 గంటలప్పుడు, ପୁଣି କେତେବେଳେ ପ୍ରେୟର ବସି ପୁଣି ଉଠିବି ତାର ହିସାବ ନାହିଁ. అని ఎప్పుడు ప్రార్థనలో నేను లేస్తున్నప్పుడు నాకు తెలియదు. ଘରେ ସବୁବେଳେ ଚିନ୍ତିତ, ఇంట్లో ఎప్పుడు కూడా ఆలోచిస్తున్నట్టు ରାତିରେ ଶୋଉନ. ఎప్పుడు చింతిస్తూనే ఉంటారు. మీరు రాత్రంతా పడకడం లేదు. ହାଲେଲୁୟା. హల్లెలూయా. ମୋ ହାତରେ ନାହିଁ, ସେ ପବିତ୍ର ଆତ୍ମା ଉଠେଇ ଦିଅନ୍ତି. పరిశుద్ధాత్మ నాకు లేపిస్తూనే ఉంటారు. ଆଜି କିନ୍ତୁ 5ଟାରେ ଉଠେଇଲେ, ఈ రోజు నాకు 5 గంటలప్పుడు లేపారు. 7:30 ముందు ప్రేయర్ କଲେ, నేను 7:30 వరకు ప్రార్థన చేశాను. ଠିକ୍ ଟାଇମ୍ରେ ପହଞ୍ଚିଲି. అది కరెక్ట్ టైంలో నన్ను మీ దగ్గర ତେଣୁ ଆମେ ଯେତେବେଳେ ପ୍ରଭୁ ପ୍ରେୟର କରୁଛେ, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటాం କେବଳ ତାଙ୍କ ରାଜ୍ୟ ଅନୁସନ୍ଧାନ ତାଙ୍କର ଅନ୍ୱେଷଣ କରିବାକୁ ପଡ଼ିବ. అంటే ఆయన రాజ్యం వెతుకుతూ మనం ముందుకు ମୋର కొనసాగాలి. ଏଇଟା ପ୍ରାକ୍ଟିକାଲ ଅନୁଭବ. ఇది నా ప్రాక్టికల్ అనుభవం మీకు చెప్తున్నాను. ତେଣୁ ଆମେ ବହୁତ ଜିନିଷ ଆମେ ଲାଇଫରେ କରୁଛେ, మనం చాలా పంటని మనం చేస్తూ ఉంటాం. କିନ୍ତୁ కానీ ପ୍ରଭୁଙ୍କ ଉପରେ 100% ବିଶ୍ୱାସ ହେଇପାରୁନି. అంటే 100% విశ్వాసం దేవుడి మీద మనం ఉంచలేకపోతున్నాం. କୋଉଠି ନା କୋଉଠି ఎక్కడైనా అక్కడ ପରମେଶ୍ୱର ମାନେ ଶୈତାନ କ'ଣ କରୁଛି, ପରମେଶ୍ୱର ବାକ୍ୟକୁ ଆମକୁ ନେଇଯାଉଛି. సాధన చేస్తున్న మనకి దేవుడిచ్చిన వాక్యం లాభం తీసుకువెళ్ళిపోతున్నాం. ତେଣୁ ମୁଁ ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରାର୍ଥନା କରେ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాను. ଯେ ଆପଣ ଗୋଟେ 2ଟା ବାକ୍ୟ ଶିଖନ୍ତୁ, ଗୋଟେ 2ଟା 3ଟା ବାକ୍ୟ ଶିଖନ୍ତୁ. మీరు 1, 2, 3 వచనాల వాక్యం నేర్చుకోండి. 10ଟା ବାକ୍ୟ ଦରକାର ନାହିଁ. మీరు 10 వాక్యాలు వద్దు. ఈ 3ଟା ବାକ୍ୟ ଯଦି ଆପଣ ପରଫେକ୍ଟ ଧରିଲେ, ఒకవేళ 3 వాక్యాలు మీ జీవితంలో పర్ఫెక్ట్ గా మీరు నేర్చుకుంటారు. ଆମେ ସବୁ ଯାଇପାରିବା. మన పరలోకానికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ସ୍ୱର୍ଗକୁ ଯିବା ପାଇଁ పరలోకానికి వెళ్ళాలంటే କ'ଣ କରିବାକୁ ପଡ଼ିବ? మనం ఏం చేయాలి? ତାପରେ ମୁଁ ଗୋଟେ ମେଗା ଚର୍ଚ୍ଚ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରୁଛି, ଗୋଟେ ଲ୍ୟାଣ୍ଡ ଆମକୁ ଦରକାର. ବରଗଡ଼ରେ చర్చ్ మేము ప్రార్థిస్తున్నాం, అక్కడ స్థలం కావాలని చెప్పి ଲ୍ୟାଣ୍ଡ ପାଇଁ ଆମେ ସେ ଚର୍ଚ୍ଚର ନାଁ ଦେଉଛୁ ది వే టు హెవెన్. ద వే టు హెవెన్ అని చెప్పి ఒక స్థలం కొనుక్కోవాలని ఆశపడుతున్నాం. ଏଇଟା ମୁଁ 98ରେ ମୁଁ ସ୍ୱପ୍ନ ଦେଖିଥିଲି. 98లో నాకు దేవుడు ఇచ్చిన దర్శనం ఇది. ଆମର ଗଞ୍ଜାମରେ ଗୋଟେ ମେଗା ଚର୍ଚ୍ଚ ନାହିଁ. మన గంజాలో ఒక మెగా చర్చ్ లేదు. ଏଇଟା ବହୁତ ବଡ଼ ଚର୍ଚ୍ଚ. ఇది చాలా పెద్ద చర్చ్. ଗଞ୍ଜାମରେ ଆମେ ଦେଖିବା ସବୁ ଛୋଟ ଛୋଟ ଚର୍ଚ୍ଚ. అంటే గంజాలో చిన్న చిన్న చర్చ్ లో ఉంటాయి. ଆଉ ବାପ୍ଟିଷ୍ଟ ଚର୍ଚ୍ଚ ସବୁ ବଡ଼ ଅଛି, బాప్టిస్ట్ చర్చ్ అయితే పెద్దగా ఉంటుంది. କିନ୍ତୁ ଗ୍ରୋଥ ନାହିଁ. కానీ అక్కడ ఎక్కువ గ్రోత్ లేదు. ପ୍ରଭୁ କହୁଛନ୍ତି దేవుడు మాట్లాడుతున్నారు, ଯେ ତମେ କେତେ ଦିନ କ୍ଷୀର ପିଇବ, మీరు ఎంతవరకు పాలు తాగుతూ ఉంటారు. ଗୁରୁ ପାଇଁ ଖାଦ୍ୟ କେବେ ଖାଇବ, మీరు పాలు తాగుతూ ఉంటే ఎలా అవుతుంది? ଗୁରୁ ପାଇଁ ଖାଦ୍ୟ କେବେ ଖାଇବ. కొంచెం గుణమైన పాలు ఎప్పుడు మనం తాగుతాం. କ୍ଷୀର ପିଇଲା ପରେ పాలు తాగిన తర్వాత ଆମେ ଯଦି ବଡ଼ ହେବାନି, మనం పాలు తాగిన తర్వాత మనం పెద్ద కాకపోతే వృద్ధి చెందకపోతే, ବଡ଼ ହେଲା ପରେ ବି କ୍ଷୀର ମାଗିବା, పెద్ద అయిన తర్వాత కూడా మనం పాలు తాగుతూ ఉంటే ତାହେଲେ ଆମେ ବଡ଼ ହେଇନେ. మనం ఇంకా మనం పెరగలేదు. ଠିକ ନା ନାଇଁ? నిజమే లేదా? ପିଲାଟା ବର୍ଷେ ଥିବ, పిల్లలు చిన్న 4 సంవత్సరమైనప్పుడు ସେ କ୍ଷୀର ମାଗିବ. ఆయన పాలు తాగుతూ ఉంటారు. 2 ବର୍ଷ ଯିବ, 2 సంవత్సరాలు అయిన తర్వాత ଲାକ୍ଟୋଜେନ୍ ମାଗିବ. లెక్టర్ అడుగుతుంది. ତାପରେ 3 ବର୍ଷ ଯିବ, 3 సంవత్సరాల తర్వాత ଆଉ ଥରେ କ୍ଷୀର ମାଗିବ. మళ్ళీ తిరిగి పాలు అడుగుతూనే ఉంటుంది. ବୋଲେ କ'ଣ ହବ? అది ఏంటి అవుతుంది చెప్పండి? ଆମେ ଗୋଟେ ଚର୍ଚ୍ଚ ଯାଇଥିଲୁ, ఒక చర్చికి మేము వెళ్ళాం, ନାରାୟଣପୁର ଚର୍ଚ୍ଚ. నారాయణపూర్ చర్చికి వెళ్ళాం. ମୁଁ ఎମିତି ବର୍ଷକୁ 85 ଚର୍ଚ୍ଚ ବୁକ୍ କରୁଛି. అంటే సంవత్సరం 85 చర్చ్ నేను తిరుగుతూనే ఉంటాను. ఆల్మోస్ట్ ମୋତେ 1.5 ବର୍ଷ ଲାଗୁଛି. ఒక
ସେ ଗୋଟେ ଚର୍ଚ୍ଚ ଯାଇଥିଲା ଆମେ ଗୋଟେ ପିଲାକୁ ଦେଖିଲୁ నేను అక్కడ ఒక పిల్లని ସେ చూస్తాను. ପିଲାଟା 8 ବର୍ଷ ହେଇଗଲାଣି ఆ పిల్లని 8 సంవత్సరాలు అయిపోతుంది. ଏମିତି ଜାଗା ଅଛି అంత చిన్నగా ఉన్నాడు. ସେ ବଢୁ ନାହିଁ ఆయన కుదిర్చలేదు. ହାଲେଲୁୟା హల్లెలూయా. ବହୁତ ପ୍ରାର୍ଥନା କରୁ ଭାଇ ହେଲେ ତାଙ୍କୁ ବହୁତ ସାହାଯ୍ୟ କରୁଛନ୍ତି ఆయన చాలా ఎక్కువగా సహాయం చేశారు. କିନ୍ତୁ ସେ ପିଲା ବର୍ତ୍ତମାନ ମଧ୍ୟ ବଢୁ ନାହିଁ అంటే ఈ పిల్ల ఇప్పుడు గుర్తించేది లేదు. ଏବେ 9 years ఇప్పుడు 9 సంవత్సరము ପ୍ରେୟର କରୁଛୁ ప్రార్థన చేస్తున్నాం. ମିରାକଲ ହଉନି మిరకల్ జరగడం లేదు. ପ୍ରଭୁ ପ୍ରାର୍ଥନାରେ ବସିଲି ମୁଁ దేవుడి దగ్గర ప్రార్థనలో కూర్చున్నాం. ପ୍ରଭୁ ଉତ୍ତର ଦେଲେ దేవుడి జవాబును గ్రహించాడు. ମା ପାପରେ ଅଛି తల్లి పాపంలో ఉన్నది. ହାଲେଲୁୟା హల్లెలూయా. ତେଣୁ ମାର ପାପରେ ସେ ପିଲାଟା ଭୋଗୁଛି అంటే తల్లి చేసిన పాపమును బట్టి ఆ బిడ్డకు ఆ శిక్ష ଯୋଉ ପର୍ଯ୍ୟନ୍ତ ମାଙ୍କର କ୍ଷମାପଣ ହବ ନାହିଁ ఎప్పటి వరకు దేవుడు తల్లిని క్షమించలేదు ସେ ପର୍ଯ୍ୟନ୍ତ ମିରାକଲ ହବ ନାହିଁ అప్పటి వరకు ఆ ఇంట్లో మిరాకిల్ జరగదు, ఆశ్చర్యంగా జరగదు. ସେଟା ହବାଠୁ ଆରମ୍ଭ ହେଇକି ଆସିଛି అది హవనుని అది ప్రారంభించబడింది. ହବାଠୁ ଆଦମ ପନିଶମେଣ୍ଟ ପାଇଲେ ఆ హవను బట్టి ఆదముని శిక్ష ଏ అనుభవించాడు. ଭୂମି ମଧ୍ୟ ପନିଶମେଣ୍ଟ ପାଇଲେ ఈ యొక్క భూమి కూడా శ్రాపించబడింది. ତେଣୁ କେତେ ଇମ୍ପୋର୍ଟାଣ୍ଟ ଆଜି ଦେଖନ୍ତୁ ఎంత ఇంపార్టెంట్ ఈ రోజున చూడండి. ଆଜି ମା ମାନେ ଅଧିକ ଅଛନ୍ତି ନା ଭାଇ ମାନେ ଅଧିକ ଅଛନ୍ତି అంటే ఇక్కడ తల్లిలో ఎక్కువ ఉన్నారా లేదా తండ్రిలో ఎక్కువ ఉన్నారు? ଭଉଣୀ ମାନେ ଅଧିକ ଅଛନ୍ତି ନା ଭାଇ ମାନେ ଅଧିକ ଅଛନ୍ତି చెల్లెలు ఎక్కువ మంది ఉన్నారా లేదా తమ్ముళ్ళు ఎక్కువ మంది ఉన్నారు? ଆପଣ ନିଜେ ଦେଖନ୍ତୁ మీరు ఒకసారి చూడండి. କେତେ କେତେ ପରସେଣ୍ଟ ଥିବେ ଦେଖନ୍ତୁ 100ରୁ మేము 100% నుండి ମିନିମମ୍ 80% ମୁଁ ଦେଖୁଛି ମା ଭଉଣୀ ମାନେ ଅଛନ୍ତି 80% చూస్తున్నారు తల్లిలు అలాగే చెల్లెలు ఉన్నారు. ବହୁତ ବହୁତ ଧନ୍ୟବାଦ ପ୍ରଭୁଙ୍କୁ హల్లెలూయా. ହାଲେଲୁୟା హల్లెలూయా. ତେଣୁ ପ୍ରଥମେ କିଏ ଜାଗ୍ରତ ରହିବାକୁ ପଡିବ ముందు ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ଘରର ସ୍ତ୍ରୀ ఆ ఇంట్లో ఉన్న స్త్రీ జాగ్రత్తగా ఉండాలి. କଣ ପାଇଁ ସେ ଯେତେ ପବିତ୍ର ଜୀବନ ଯାପନ କରିବ ఆ తల్లిని ఎంత చక్కగా పరిశుద్ధంగా జీవిస్తారు, ଈଶ୍ୱରଙ୍କ ପାଖରେ ସମର୍ପଣ ରହିବ ఆ దేవుడి మీద సమర్పించబడి జీవిస్తారు, ସେତେ ରାସ୍ତା କ୍ଲିୟର ହବ ସ୍ୱର୍ଗକୁ ଯିବା ପାଇଁ అంత దారి చక్కగా ప్రభు దేవుడు చూపించిన పనులు వెళ్ళడానికి. ଆମେ ଏ ଜଗତରେ ରହିକି మన ఈ లోకంలో ఉంటూ ଯଦି ପବିତ୍ର ଭାବରେ ରହିପାରିବେନି మేము పరిశుద్ధంగా ఉండకపోతే, ଏ ଜଗତରେ ରହିକି ఈ లోకంలో మనం ఉంటూ ଯଦି ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟରେ ଚାଲିପାରିବେନି దేవుడితో వాక్యనీతిగా మనం నడవకపోతే, ଏ ଜଗତରେ ରହିକି ఈ లోకంలో ఉంటూ ଯଦି ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟକୁ ଧାରଣ କରିପାରିବେନି ఆ దేవుడి వాక్యం మనం మన హృదయంలో దాచుకోకపోతే ତାହେଲେ କେମିତି ଚିନ୍ତା କରିବା మనం ఎలా ఆలోచిస్తాం? ପରଲୋକ କଥା మన దేవుని రాజ్యం గురించి మనం ତେଣୁ ఆలోచించగలుగుతాం. ପ୍ରଥମେ ଏଇ ଜଗତରେ ରହିକି ଆମେ ଚିନ୍ତା କରିବାର ଅଛି మన ఈ లోకం ఉన్నప్పుడే దేవుని రాజ్యం గురించి మనం ଯେ ଆମର ఆలోచించాలి. ଜୀବନ କେମିତି ଅଛି మన ప్రతిదీ రీతిగా ఉన్నది, ମୋର ଜୀବନ କେମିତି ଅଛି నా ప్రతిగా ఉన్నది. ସେଇଟା ଆଗେ ଜଣକୁ ରିଫ୍ଲେକ୍ସନ ଜଣକୁ అదే వేరే వ్యక్తి గురించి మనం మాదిరిగా ఉండగలుగుతాం. ହଁ ତ ଆମ ଜୀବନ ଦେଖିକି ଜଣେ ପରିବର୍ତ୍ତନ ହବ మన ప్రతిని చూస్తూ మన జీవితం చూసి వేరే వ్యక్తి మారాలి. ଯଦି ଆମ ଜୀବନ ଠିକ ନାହିଁ మన ప్రతిగా ఒకవేళ కరెక్ట్ ଆଉ లేకపోతే ଜଣଙ୍କ ଜୀବନ କେମିତି ଠିକ ହବ మనం వేరే వ్యక్తి మనం ఎలా సరిదిద్దుకుంటాం? ସେ ଦେଖିବ సరే, ఆయన చూస్తూ ఉంటారు, ମୁଁ ଯେମିତି ସେ ସେମିତି నేను ఎలాగైనా ఆయన అలా ఉన్నారు, ମୁଁ ମଦ ପିଉଛି ସେ ମଦ ପିଉଛି నేను త్రాగుతున్నా ఆయన తాగుతున్నారు, ମୁଁ ବେଶୀ ପାଖକୁ ଯାଉଛି ସେ ବେଶୀ ପାଖକୁ ଯାଉଛି నేను విషయం పని చేస్తాను, తప్పుడు విషయం పని ଦି చేస్తాను. ଜଣ ଫ୍ରେଣ୍ଡ ఆ ఇద్దరు ఫ్రెండ్ గా ఉన్నారు. ଡିଫରେନ୍ସ କଣ దాని వేరే ఏమైనా ఉందా? ମୁଁ ବିଜୟ ହେଲେ ଯାହା ସିଏ ପ୍ରଭୁଙ୍କୁ ପାଇଲେ ତାହେଲେ నేను అన్నిటిగా ఉన్నప్పుడు ఎలా నేను దేవుని ସେ ଆମ ପାଖରେ କିଛି ଡିଫରେନ୍ସ ପାଇବ ନାହିଁ అందులో ఏమైనా వేరే ఏమైనా కనబడదు. ଖାଲି ଡ୍ରେସ୍ ଚେଞ୍ଜ କଲେ କିଛି ହବ ନାହିଁ ఆయన ఓన్లీ బట్టలు మార్చుకుంటే సరిపోదు, ସକାଳେ ଗାଧୋଇ పକେଇଲେ କିଛି ହବ ନାହିଁ మన తొలగ లేచి స్నానం చేస్తే సరిపోదు. ଆମେ କଣ କରିବାର ଅଛି మనం ఏం చేయాలి? ପବିତ୍ର ଭାବରେ ଜୀବନ ଯାପନ କରିବାର ଅଛି పరిశుద్ధంగా మనం బ్రతకాలి. హల్లెలూయా. ହାଲେଲୁୟା ଯେହେତୁ ఎందుకంటే ଆମର ପରମେଶ୍ୱର ପବିତ୍ର ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, ଆମର ପ୍ରଭୁ ପବିତ୍ର మన దేవుడు పరిశుద్ధుడు.
ಹೋದ್ರೆ ଗୋଟେ ସେକେଣ୍ଡରେ ଆମର ପ୍ରାଣ ପଳେଇବ। ఒక నిమిషం ఆయన మనకి పడేస్తుంది. ତେଣୁ ତାଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେବା। అందుకే మన దేవుడికి ధన్యవాదాలు ସେ అర్పిస్తాం. ତାଙ୍କୁ ନିଶ୍ୱାସ ଦେଇଛନ୍ତି। ఆయన మనకి ఇచ్చిన ప్రశ్వాసను బట్టి ସେ ନିଶ୍ୱାସରେ ଆମେ ଏବେ ଜୀବିତ ଅଛେ। ఆ ఊపిరిని బట్టి ఈరోజు ఇలా ఉన్న మనం ମୁଁ ଏବେ ବାକ୍ୟ କହୁଛି, నేను ఈ వాక్యం చెప్తున్నాను. ପବିତ୍ର ଆତ୍ମା ଦ୍ୱାରା କହୁଛି। పరిశుద్ధ ఆత్మ వల్లనే చెప్పగలను. ପାଷ୍ଟର ତେଲୁଗୁରେ କହୁଛନ୍ତି, పాస్టర్ తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. ତାଙ୍କର ନିଶ୍ୱାସ ଦ୍ୱାରା ఆయన କହୁଛି। ఊపిరి వలన మనం ఈ మాట మనం చెప్పగలం. ଆପଣ ବାକ୍ୟ ଶୁଣୁଛନ୍ତି, మీరు వాక్యం వింటున్నారు. ତାଙ୍କର ନିଶ୍ୱାସ ଦ୍ୱାରା ଶୁଣୁଛନ୍ତି। మీరు ఆయన ఇచ్చిన ఊపిరి బట్టి మీరు చెప్పే వాక్యం ତେଣୁ వింటున్నారు. ଗମନାଗମନ କରିବା ପାଇଁ ఆయన తనతో పాటు కలిసి వెళ్ళాలని చెప్పి ଗୋଟିଏ ବାକ୍ୟ ମୁଁ କହୁଛି ଏବେ। ఒక మాట ఒక వాక్యం నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ଯୀଶୁ ଯିବା యెహోషువ గ్రంథము 1:9 9 వచనం. 1:9 9 వచనం. యెహోషువ గ్రంథం 9. 9 आम्ही की तुमको आज्ञा देना हो बलवान हो, साहसिक हो, त्रासयुक्त हो नहीं कि हताश हो नहीं। 4 पॉइंट एडी परमेश्वर कहते कोन నాలుగు మాటలు చెప్తున్నారు ఇక్కడ. फर्स्ट कोन ఏంటంటే तुमे बलवान हो, మీరు బలముగా ఉండండి. सेकंड साहसिक हो, మీరు बलवान ధైర్యంగా हो, ఉండండి. थर्ड त्रासयुक्त हो नहीं ना తిరుగుపడకము. मोबाइल किसी नहीं ताबर अछि నా దగ్గర లేదు, నా దగ్గర లేదు. टाइम हेला मु जाई परिबिनी టైం అయిపోయింది, ఇక్కడ వెళ్ళలేను. मु परीक्षा फेल हेली ऑफिस कर परिबिनी నేను పరీక్షలు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఏం చేయలేను. मोर बिजनेस चाल नहीं ऑफिस कर परिबिनी నా బిజినెస్ నడవలేదు, నేను వాళ్ళు ఏం చేయలేను. किंतु కానీ जेतले परमेश्वर माने संग दबा అంటే దేవునికి మనం కలిసి మనం వెళ్తున్నాం. 4 पॉइंट कोन 4 पॉइंट అంటే నాలుగు మాటలు ఏంటి? हालेलुया హల్లెలూయా. प्रेज लॉर्ड Praise the Lord. हालेलुया హల్లెలూయా. जेऊ माडे जीवो మీరు ఎక్కడికి వెళ్తారు? ఏ మార్గంలో వెళ్తారు? जेऊ माडे म्हणजे दाट जेऊ माडे तो दाट घर बाहर माने जेऊ माडे అంటే ఇంటి బయలుదేరినప్పుడు మీరు నడిచి ఇక్కడికి వెళ్తున్నారు. परीक्षा गले मध्य మీరు పరీక్షకు వెళ్ళినప్పుడు కూడా, बिजनेस गले मध्य మీరు బిజినెస్కి వెళ్ళినప్పుడు కూడా, चाकरी गले मध्य మీరు ఉద్యోగం చేయడానికి ओ వెళ్ళినప్పుడు, जॉब गले मध्य మీరు చర్చికి వెళ్ళినప్పుడు కూడా, प्रेज गले मध्य మీరు ప్రార్థన చేయడానికి, ओ नुआ आत्मा गले मध्य మీరు ఒక కొత్త ఆత్మ దగ్గర जोउटी गले मध्य మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా 40 किलोमीटर रास्ता देखाइनी ఆయన ఒక పర్టికులర్ దారిని చూపించడం. जेऊ ठारे మీరు ఎక్కడ కూడా, तेणु देखो जेऊ ठारे आपण जिवे మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా एबे ए मुहूर्त ठारू ఈ స్థలం నుండి परमेश्वर आपण संग रहिले మీతో పాటు ఆయన తోడుగా ఉంటారు. హల్లెలూయా. हालेलुया ए मास होची मिरेकल मास ఈ నెల ఒక మిరకల్ నెల, मिरेकल मास ఈ యొక్క ఆశ్చర్యకార్యము చేసిన నెల ఇది. हां तो ए मास रे ఈ నెలలో प्रभुनी के ठीक पहुंचे देले దేవుడు మనకి తీసుకుని आपण के वाक्य देवा पई మీకు వాక్యం ఇవ్వాలని చెప్పి आवने तीन वाक्य इंपोर्टेंट होईची ఆ రెండు వాక్యం మళ్ళీ ఇంపార్టెంట్ గా ఉంది. ए वाक्य संग रे ఆ రెండు మాటలతో పాటు వాక్యంతో సహా तेणु टिके इंट्रोडक्शन जे करबे 40 रे बंद करबा पुणी नेक्स्ट मते मन पकेबे మీరు మరి నాకు జ్ఞాపకం చేసుకుంటారు. वे टू हेवन మనం దేవుడి రాజ్యం వెళ్ళాలి. स्वर्ग को जीव पई ఆ దేవుడి సన్నిధికి వెళ్ళాలని कोन करबे पड़ियो ఏం చేయాలి? वेरी इजी అది చాలా సాధ్యమే. एबे जीव पई वेरी इजी ఇప్పుడు వెళ్ళాలంటే ఒక గొప్ప సాధ్యత. जेतले मंडल उठाई जीव అది ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుంది, सेतला इजी नाही అప్పుడు మన ఇచ్చి లేదు. हम ब्रॉड देके जीव पड़ियो మనం చేసిన ब्रॉड इजी అది नाही మన రక్తం ఇచ్చి మనం వెళ్ళాలి. सैतान पचारिबो ఆ సాధకులు అడుగుతారు, जिसु दरकार नमो दरकार యశ్వరు కావాలి లేదా నేను కావాలి? जिसु दरकार యశ్వరు కావాలి. कान पर बंद करके फुटेबो అప్పుడు ఆయన బంధు అంటే గోలి పెట్టి గుడి పెట్టి ఆయన చంపేస్తారు. చంపేస్తారు చిత్తం ప్రాణం దేనికి జీవ పడిयो అప్పుడు మనం ప్రాణం ఇచ్చి వెళ్ళాలి. देखो कितने कष्ट ఎంత కష్టం చూడండి. पुणे आओ तो 3.5 वर्ष पर ध्वंस हो ఆయన 3 సంవత్సరాలు ఆగిన తర్వాత हमें सीधे ठीक अछि ना आइबे पहला ठीक అంటే అప్పుడు వెళ్ళడం వల్ల ఇప్పుడు వెళ్ళడం మంచిది. तो एते जीवन ठीक ना ऐसे तो ठीक कोन ठीक ఇప్పుడు వెళ్ళడం మంచిదా లేదా తర్వాత వెళ్ళడం మంచిది? एबे जीवन ठीक एबे जीवन ठीक प्रेज लॉर्ड हालेलुया भाई बहन बताड़ो एबे जीवन ठीक ఇప్పుడు వెళ్ళడం మంచిది. हमें समस्त जीवन है మన అందరం వల్ల जे के जो हाथ रे को के हालेलुया हाथ रे को के एबे पड़े इंटरेस्ट ఇప్పుడు ఎవరు వెళ్ళాలన్నా एबे से प्रोग्रेस पड़े इंटरेस्ट ఇప్పుడు ఒకవేళ చెప్పండి వెళ్ళడం మంచిది. हमें छाती बराबर के कहबा మన గుండె మీద చేయకుండా మనం చెప్తాం, प्रभु ప్రభువా ମୁଁ ପବିତ୍ର ଜୀବନ ଯାପନ କରୁଛି నేను పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను. ତମେ ଯେବେ ଉଠେଇବ ମୁଁ ପଳେଇବ ରେଡି ପ୍ରଭୁ ప్రభు నాకు ఎప్పుడు ఎత్తాలని అనుకున్నాను. ମୋତେ ପ୍ରଥମ ଉତ୍ଥାପନରେ ଧରି ଦିଅ
ସେ ଗୋଟେ ଚୋର ମଧ୍ୟ ఆ రోజు దొంగ కూడా ଯେତେବେଳେ ମନ ପରିବର୍ତ୍ତନ କରିଛି ఆయన మనసు మార్చుకున్నాడు. ପ୍ରଭୁ ତାକୁ ସାଙ୍ଗେ ସାଙ୍ଗେ దేవుడు వెంటనే ଦେଶରେ ନେଇଛି అంటే పొలాలని తీసుకుని వెళ్ళిపోయారు. ଆଉ ଆମକୁ କାହିଁକି ଦେବେ ନାହିଁ? మనకెందుకు తీసుకోరు? హల్లెలూయా హల్లెలూయా. ଏବେ ଯେତିକି ଜାଗା ଖାଲି ଅଛି ఇక్కడ ఎన్నో ఖాళీగా ఉన్నాయి. ଏ ଖାଲି ନାହିଁ ఇది ఖాళీ కాదు. କିଏ ବିଶ୍ୱାସ କରୁଛନ୍ତି ଖାଲି ନାହିଁ? ఎవరెవరు అనుకున్నారు ఇది ఖాళీ లేదని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ମୁଁ ବିଶ୍ୱାସ କରୁଛି, ମୁଁ ଦେଖୁଛି କିଏ କିଏ ଅଛନ୍ତି ଏଠି నేను చూస్తున్నాను ఎవరెవరు ଖାଲି ଅଛି ఖాళీ ఉందా? ନାଇଁ ହାତରେ କହ ସମସ୍ତେ ଏଠି ସ୍ୱର୍ଗଦୂତ ଫୁଲ୍ ଅଛନ୍ତି ఇక్కడ అందరూ కూడి ఉన్నాము. ପ୍ରଭୁ ଅଛନ୍ତି ପାଖରେ దేవుడు మనతో పాటు ఉన్నారు. ଏ ସବୁ ଜାଗାରେ ସ୍ୱର୍ଗଦୂତ ଫୁଲ୍ ଅଛନ୍ତି అంటే దేవదూతలు కూడా ఉన్నారు. ଏ ବେସମେଣ୍ଟରେ ଫୁଲ୍ ଅଛନ୍ତି ఈ రెస్టారెంట్ కూడా ఫుల్గా ఉన్నారు. ଯେମିତି ନବୀନ ପଟ୍ଟନାୟକ ଆସିଲେ నవీన్ పట్నాయక్ వచ్చినప్పుడు ఎలాగైతే ଆସିବା ପୂର୍ବରୁ ରାସ୍ତା କ୍ଲିୟର ହୁଏ ఆ దారి ఎలాగైతే క్లియర్ గా ఉంటుంది, ଆମେ ଆସିବା ପୂର୍ବରୁ మనం వచ్చినప్పుడు ଆମ ରାସ୍ତା ମଧ୍ୟ କ୍ଲିୟର ହେଇଥିଲା ఆ దేవుడు మనకి మన దారి కూడా క్లియర్ గా పెట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. ଏ ବାହାରେ ମଧ୍ୟ ସ୍ୱର୍ଗଦୂତ ଜଗିଛନ୍ତି అంటే బయట కూడా దేవదూతలు కూడా కాల్చి ଆଉ ఉన్నారు. ଗୋଟେ ସ୍ୱର୍ଗଦୂତ ରେକର୍ଡିଂ କରୁଛନ୍ତି అంటే కొంతమంది రికార్డింగ్ కూడా చేస్తున్నారు చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. ତେଣୁ ଏ ବାକ୍ୟ ମନେ ରହିବ ମୁଁ ଆରଥର ଆସିଲା ତ ପଚାରିଲି ఈ వాక్యం మీకు గుర్తొస్తుందా? ଝିଅ తొమ్మిది କିଏ କିଏ ଭୁଲିଯିବେ ହାତ ଦେଖ ఎవరు మర్చిపోతారు చేతండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడే କେବେ ବି ଜୀବନରେ ଭୁଲିବା ହବ ନାହିଁ ବାକ୍ୟ ఈ వాక్యం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ମୁଁ ଗୋଟେ ବାକ୍ୟ କହିଛି నేను ఒక మాట చెప్పాను. ଗୋଟେ మଞ୍ଜି ଦେଇଛି ఒక విత్తనాలను వేస్తాను. ସେ ମଞ୍ଜି ଯଦି ଆମେ ହରେଇଦେବା ఆ విత్తనాలు ఒకవేళ మనం పోగొట్టుకుంటే ପ୍ରଭୁ ଆମ ସାଙ୍ଗରେ ମୁଭ୍ କରିବେ ନାହିଁ అంటే దేవుడు మనతో పాటు నడవరు. ତେଣୁ ପ୍ରଭୁ ଆମ ସାଙ୍ଗରେ ଯିବାର ଆସିବା ଅଛି ବୋଲେ ఆ దేవుడు మనతో పాటు నడవాలని ఆశపడుతున్నాం. ଏ ବାକ୍ୟ ఈ వాక్యము ପ୍ରତିଦିନ ଧ୍ୟାନ କରିବାକୁ ପଡ଼ିବ ప్రతిరోజు మనం ధ్యానించాలి. ନିରନ୍ତର ଧ୍ୟାନ କରିବାକୁ ପଡ଼ିବ మన ఈ వాక్య ధ్యానంతో ముందుకు వస్తారు. ନିଶ୍ଚୟ ଆମ ସାଙ୍ଗରେ ଯିବେ దేవుడు తప్పకుండా మనతో పాటు ଦେଖିବେ miracle మీరు చూస్తారు ఆశ్చర్యకార్యము. నెక్స్ట్ టైం ଆସିଲା ନୂତନ ଆତ୍ମା ଆସିଥିବ ఆ పిల్లలు వేరే మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కొత్త ఆత్మ వస్తారు. ସମସ୍ତେ ପ୍ରେୟର ସହିତ ନୂତନ ଆତ୍ମାକୁ ଯାଆନ୍ତୁ ఆ ప్రార్థనతో పాటు కొత్త ఆత్మల దగ్గరికి వెళ్ళండి. ଆପଣମାନେ ଯାହାକୁ ପରିବା କିଣୁଛନ୍ତି మీరు ఎక్కడైతే ఆ గోరెలు కొనుక్కుంటున్నారు, ଯାହାକୁ କିରାନା ସପ୍ ఎక్కడైతే కిరాణా షాప్ దగ్గరికి ଏମାନେ వెళ్ళండి. ସମସ୍ତଙ୍କୁ ଆପଣ ଯାହାର ନିଜର କରିଛନ୍ତି ଆପଣ ଯୋଉ ବେଷ୍ଟ ଫ୍ରେଣ୍ଡ ఎవరికైతే మీరు బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నారు ଆପଣ ନୂଆ ବେଷ୍ଟ ଫ୍ରେଣ୍ଡ ନେଇପାରିବେ వారి దగ్గర మీరు ఒక సాక్షి పంచగలుగుతారు. ବାଇବେଲରେ ଲୋଡ୍ କରିପାରିବେ ବାଇବେଲ ଆମର ମୋବାଇଲରେ ଲୋଡ୍ କରିପାରିବେ ବାଇବେଲ మీరు బైబిల్ మొబైల్ కూడా వచ్చేసి మీరు వినవచ్చు. ସୁସମାଚାର ପ୍ରଚାର କରନ୍ତୁ మీరు సువార్త ప్రకటించండి. ଏଇଟା ସମସ୍ତଙ୍କର ଦାୟିତ୍ୱ ఇది మన అందరికి ఇచ్చిన బాధ్యత. କେବଳ ପାଷ୍ଟର ନୁହେଁ పాస్టర్లు చేస్తారు. ପାଳ କହୁଛନ୍ତି ଏଠି ଆଣିଲା ପରେ ପାଳ ଏଠି କରିବେ ସେମାନେ ଚଳେଇବେ అంటే మీరు తెలిసిన బిడ్డలందరి గురించి పాస్టర్ ప్రార్థన చేస్తారు. సో ଏଇଟା ଆପଣମାନଙ୍କର ଦାୟିତ୍ୱ ରହିଛି ఇది మీ యొక్క బాధ్యత. ఇది ତେଣୁ କିଏ ସୁସମାଚାର ପ୍ରଚାର କରିବା ପାଇଁ ఎవరెవరు సువార్త ଛାତି ప్రకటించాలి ଉପରେ ହାତ ରଖି ପ୍ରଭୁଙ୍କୁ ପ୍ରାର୍ଥନା କରିବେ చేపెట్టి ప్రభువును ప్రార్థన ହାତ చేస్తారు. କିଏ ଆଜିଠାରୁ ଏବେଠାରୁ ఈ రోజు నుండి సువార్త ప్రకటించాలని ఆశపడుతున్నారు. హల్లెలూయా କିଏ ନାହିଁ ఎవరు లేరా? କିଏ ନାହିଁ ఎవరు లేరా? హల్లెలూయా సువార్త ହାତ ప్రకటించాలి. ଟେକନ୍ତୁ ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରିବାକୁ ଯାଉଛନ୍ତି దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ଯେଉଁମାନେ ହାତ ଟେକିବେ ଯେଉଁମାନେ ବର୍ତ୍ତମାନ ହାତ ଟେକିବେ ఎవరెవరైతే చేయగలని ఆశపడుతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ଭାଇଙ୍କ ପାଇଁ ହallelujah ମାଙ୍କୁ ଦେଖନ୍ତୁ ଗୋଟେ ମା ହାତ ଟେକିଛନ୍ତି ఎవరి తల్లి వచ్చి ఎత్తి ఉన్నది. ସେ ଚର୍ଚ୍ଚ କେମିତି ବଢିବ ఆ చర్చ ఎలాగైతే ଯଦି ଦୁଇ ଜଣ ହେଇ ଯଦି ସୁସମାଚାର ପ୍ରଚାର କରିବେ ఇద్దరు కలిసి మీరు సువార్త ప్రకటిస్తే. ହallelujah హల్లెలూయా. ତେଣୁ ପ୍ରାର୍ଥନା କରିବା କରନ୍ତୁ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ ప్రార్థన చేయండి. ପ୍ରଭୁ ଯେମିତି ସାଙ୍ଗ ରହିବେ hallelujah ଧନ୍ୟବାଦ କରୁଛୁ ପ୍ରଭୁ ଏ ସୁନ୍ଦର ସମୟ ଦେଇଥିଲ ତୁମର ବାକ୍ୟ ପରିବେଷଣ କରୁଛୁ ପ୍ରଭୁ ଯେଉଁ ଭାଇ ଆଉ ମା ହାତ ଟେକିଛନ୍ତି ପ୍ରଭୁ ତାଙ୍କ ଦ୍ୱାରା ବହୁତ ଗୁଡ଼ିଏ ମିରାକଲ୍ ହବ ବୋଲି ପ୍ରାର୍ଥନା କରୁଛୁ ପ୍ରଭୁ ଆଗାମୀ ଦିନରେ ସେ ମିରାକଲ୍ ସବୁ ଦେଖିବୁ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ ପ୍ରଭୁ ସେମାନେ ଯାହା ଉପରେ ହାତ ରଖିବେ ପ୍ରଭୁ ସୁସ୍ଥ ହେଇଯିବେ ବୋଲି ପ୍ରାର୍ଥନା କରୁଛୁ ପ୍ରଭୁ ସେମାନେ ଯାହାକୁ ରୋଗୀକି ଯେକୌଣସି ରୋଗୀ ହେଇଥାଉ ହାତ ରଖିଲେ ସୁସ୍ଥ ହେଇଯିବେ ବୋଲି ପ୍ରାର୍ଥନା କରୁଛୁ ତୁମେ ଏଇ ଦୁଇ ଜଣ ସାଙ୍ଗ ରହି ସେମାନଙ୍କୁ ପ୍ରଭୁ ଦେବ ପ୍ରଭୁ ଯେମିତି ନୂଆ ନୂଆ ଆତ୍ମା ଆସିବ ପ୍ରଭୁ ଆଉ ଦ୍ୱିତୀୟବାର ଯେତେବେଳେ ଏଠିକି ପଠେଇବ ପ୍ରଭୁ ସେତେବେଳେ ନୂଆ ନୂଆ ଆତ୍ମା ଦେଖିକି ପ୍ରଭୁ ଆଲୋଚନା ସାହାଯ୍ୟ କର ପ୍ରଭୁ ଧନ୍ୟବାଦ କରୁଛି ତୁମର ସେଇ ମହିମା ମହିମା କରୁଛି ପ୍ରଭୁ ତୁମର ସେଇ ସ୍ୱର୍ଗୀୟ ଦାନ କରିଛେ ମଣ୍ଡଳୀ ପାଇଁ ସେଥିରେ ଧନ୍ୟବାଦ କରୁଛି ଆଗାମୀ ଦିନରେ ବହୁତ ଗୁଡ଼ିଏ ଆତ୍ମା ଏ ମଣ୍ଡଳୀକୁ ଆସୁ ବୋଲି ପ୍ରାର୍ଥନା କରୁଛି ପ୍ରାର୍ଥନା କରୁଛି ପାଷ୍ଟରଙ୍କୁ ତାଙ୍କ ଆହୁରି ଦୂରୀଭୂତ କରନ୍ତୁ ତାଙ୍କ ହସ୍ତକୁ ପ୍ରଭୁ ଆଉ ତାଙ୍କର ଯେଉଁ ଫାଇନାନ୍ସିଆଲ ପ୍ରୋବ୍ଲେମ୍ ଯାହା ବି ଅଛି ସବୁ କିଛି ତୁମ ହାତରେ ଦେଉଛି ପ୍ରଭୁ
जहाँ भी डिपार्टमेंट्स अच्छी प्रत्येक जिन हाथ दूँ प्रभु फाइनान्शियली हो प्रत्येक जिन जहाँ भी नीड अच्छी प्रभु प्रत्येक नीड को फुलफिल प्रत्येक नीड को हाथ दूँ प्रभु आग को मंडली आग बढ़ो बोली प्रार्थना कर मंडली तुम हाथ दे आम प्राणकर्ता प्रभु जीसस नाम आमेन हालेलुया